విధంగా గడిచింది? మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? కొంచెం ప్రేక్షకులకు. సార్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడన్నా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో మీకు మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరింది. సో ఏంటి సార్, చేనేతలకు ఈ ఎన్నికలు జరగాలని ఎందుకు అనుకుంటారు? చాలా సొసైటీలలో ఈ అధ్యక్ష పదవి కోసం కావచ్చు, సొసైటీలో చేనేతలకు కావాల్సినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా చేయబోతున్నారు సార్? ఏం చాలా అభిమాన మనిషిని. అప్పట్లో నేను మా ఊరికి కూడా పునరామలింగం అని కాంగ్రెస్ ఈ పని మీద బాగా దృష్టి పెట్టి ఒక నేరడ గ్రామం కానీ అక్కడ నాకెరకాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాలు తిరిగి ఒక 30-40 మంది 100 మందికి అసలు పని నేర్పించడము, పని కల్పించడము అట్లా చేసిన, చాలా చేసిన, చాలా పేరు కూడా తెచ్చుకున్నాను. ఇట్లా అంతా అయిపోయింది. కొద్దిగా బిజినెస్ మీద, నా సొంత బిజినెస్ మీద హైదరాబాద్ పోయినా పని చేసుకుంటూ చేరిన విషయం, పని చేసుకుంటూ డెవలప్ అయిపోయినా. తర్వాత నేను ఒక ఏదన్నా సొసైటీ చేయాలని నాకు చాలా, ఒక పొలిటికల్ ఏదన్నా ఒకటి చేయాలని నా ఆశ ఉండేది. అని ఆ కళ అనేది మొన్న 51 సంవత్సరాలకి నెరవేరింది. పార్టీ అంటే ఏంటిదో నాకు కూడా ఎప్పుడు ఏ టైంలో ఏముంటుంది చాలా సంతోషపడ్డాను అని కూడా నాకు మన ఉంది. చాలా మంది వృత్తిని వదిలేసి వివిధ వ్యాపారాల్లో కూలి పనులు కూడా పోయే పరిస్థితి సార్. అయితే ఎందుకు సార్ ఈ పరిస్థితి, మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అయితే ఇంకోటి ఏంటి సార్, దీంట్లో ఇంకొద్ది చిన్న లాజిక్ సార్. ఇప్పుడు మాది టై అండ్ డై అంటే చేతితోని కడతాం సార్. ఇప్పుడు ఏమవుతుంది, మాది తీసుకుపోయి ఒక ప్రజలు తర్వాత అన్ని పార్టీలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఒకటి, సిపిఎం పార్టీ ఒకటి, బీజేపీ పార్టీ ఒకటి, తర్వాత పెద్ద మనుషులు ముఖ్య నాయకులు ఒకటి, తర్వాత చేనేత కార్మికులు ఒకటి, జనరల్ అన్ని పార్టీలు కలిసి